2023లో 14,540 విద్యార్థులు పూర్తి చేసుకొని వచ్చారు. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు, ఈ బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఎందుకంటే ఈ పేరు మార్పు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్కి ఇబ్బందులు వచ్చాయి. ఆ రకంగా సర్టిఫికెట్లు దాదాపు 500 మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న 500 మంది విద్యార్థులు నేమ్ చేంజ్ సర్టిఫికేటరీ కోసం కానీ లెటర్లు కానీ రాయడం జరిగింది. అదేవిధంగా 7,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు, తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష. అనేక యూనివర్సిటీల్లో అప్లికేషన్లు కూడా అడ్మిషన్ ఈ పేరు మార్పు కారణంగా, తేడాల కారణంగా, సర్టిఫికేట్లో తేడాల కారణంగా అప్లికేషన్లు కూడా తిరస్కరించబడ్డాయి అధ్యక్ష. ఇవన్నీ కాక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. అక్కడ సిబ్బందిలో కానీ ఇతర యూనివర్సిటీల్లో కానీ కన్ఫ్యూజన్ కావడం, అనేక అనుమానాలు రేకెత్తించబడి కూడా అసలు ఈ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా, ఒరిజినల్ సర్టిఫికేటా అని అనుమానాస్పదంగా విదేశాల్లో అడ్మిషన్ కోసం వెళ్ళిన విద్యార్థులను చూసే పరిస్థితి కూడా ఈ పేరు మార్పు కారణంగా కలిగింది అధ్యక్ష. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. విద్యార్థుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా దీని కారణంగా జరిగింది. ఒక అస్తిత్వాన్ని కూడా, ఏదైతే ట్రెడిషను, ఐడెంటిటీ ఏదో ఉండిందో దాన్ని కూడా కోల్పోయే పరిస్థితి యూనివర్సిటీకి కలిగింది అధ్యక్ష. అంతర్జాతీయంగా నేను చెప్పినట్టుగా అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ తండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడి జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా స్టాచ్యుటరీ బాడీలు ఏదైతే ఉన్నాయో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, లేదా నేషనల్ మెడికల్ కమిషన్ కానీ, లేదా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, లేదా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కానీ, లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఇటువంటివి అన్నీ కూడా 2006 నుంచి కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేరుతోనే సర్టిఫికేట్లు ఇస్తూ వచ్చాయి అధ్యక్ష. దాని తదనంతరం ఈ పేరు మార్పును చాలా స్టాచ్యుటరీ బాడీస్ గుర్తించకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎటువంటిది అనేది. ఎన్టీఆర్ గారు అంటేనే ఒక తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా అందరు చూస్తుంటారు అధ్యక్ష. మడమ తిప్పని ఆయన నేజానికి ఆయన చిరునామాగా నిలిచారు. నీతి నిజాయితీకి కూడా నిలువెంతు సంతకంగా నిలిచిన విషయం కూడా మన అందరికీ తెలుసు. కేవలం నీతి నిజాయితీతో పరిపాలన అందించడమే కాకుండా పేదలకి స్వావలంబన, సాధికారత కల్పించడం కోసం ఆయన చేసిన ఉచిత బియ్యం, అప్పట్లో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం కానీ, లేదా పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలుసు. అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు పేరు మార్చాలనే నిర్ణయంలో ఔచిత్యం ఏందో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇదే కాదు, ఇటువంటి అనేకమైన విద్యా సంస్థలు తెచ్చారు అధ్యక్ష. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది. 1987లో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీల పేర్లతో ఎన్టీ రామారావు గారు 4 కాలేజీలు తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే 90% రిజర్వేషన్ ఉంటుంది. దిగువ మధ్యతరగతి లేదా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉచితంగా సాంకేతిక విద్యను అందించే విధానం కోసం అది తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో క్యాల్కులేటర్లు కానీ, మినీ డ్రాఫ్టర్లు కానీ, లేదా యూనిఫామ్లు కానీ, లేదా ఉచిత లాడ్జింగ్, బోర్డింగ్ కానీ, లేదా సెలవుల్లో ఇంటికి వెళ్తుంటే ఛార్జీలు ఇవ్వడం కానీ చేశారు. అటువంటి కాలేజీలో ఒక మదనపల్లి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిని నేను అధ్యక్ష. ఇవాళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా నాయకులు, ఆ రంగాల్లో నాయకులు తయారు చేశారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అనేది ఆ మదనపల్లి కాలేజీలో చదివిన వాడిని ఇవాళ నేను ఇక్కడ దాకా రాగలిగానంటే అది ఎన్టీఆర్ గారి చలివే అని నేను ఏమాత్రం సంశయం లేకుండా చెప్పగలను అధ్యక్ష. అటువంటి ఎన్టీఆర్ గారి పేరు మార్చడంలో ఔచిత్యం ఏంటో అర్థం కాదు. పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు. దీని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జరిగిన గవర్నమెంట్ కూడా నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇటువంటిది ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష. ఏదైనా ఒక పథకం ఫలానా ముఖ్యమంత్రి ఫలానా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పేరు పెట్టడంలో అర్థం ఉంది అధ్యక్ష. కానీ కడప జిల్లా గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష. కడప జిల్లా పేరు రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాసి అయితే, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారిస్తే ఈ పేర్ల పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడే అనేక మంది ప్రస్తావించారు నాయకులందరూ కూడా, స్వామిత్వ కింద డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ తెస్తే దాంట్లో కూడా ఆస్తుల మీద ఫోటోలు పెట్టుకున్నాడు. అది కాక పేర్ల పిచ్చి ఒకటి అధ్యక్ష. ఈ పేర్ల పిచ్చిలో సర్వే రాళ్ల మీద అన్నిటి మీద పెట్టుకున్నారు. ఈ పేర్ల పిచ్చి కారణంగా కడప జిల్లాకి ఒక ప్రాశస్తం, వైశిష్టత ఉంది, చారిత్రక నేపథ్యం ఉంది అధ్యక్ష. దాని పేరు గడప.
తొలి గడప. కలియుగ స్వామి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేని భక్తులు కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో దానికి తొలి గడపగా పేరుంటే దానికి క్రమేణా దానికి కడపగా మారింది. అటువంటి చారిత్రక నేపథ్యం ప్రాశస్త